హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్న కథ కాదు. ఇవాళ నిజంగానే చిన్న కథ కాదండి. ఆదివారం కదా, చాలా బద్ధకంగా ఉంది. రోజు 6:30కి నిద్రలేచే నేను ఇవాళ 8 అయినా కూడా నిద్ర లేవాలనిపించలేదు. సరే ఇంకా తప్పదు కదా, కార్తీక మాసం మా వారు డైలీ పూజ చేసుకుంటారు అని లేచి ఇల్లు క్లీన్ చేసి ఆయనకి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి సండే స్పెషల్ టిఫిన్గా పూరీ చేద్దామని పూరీ పిండి కలుపుతున్నా. పూజ కంప్లీట్ చేసుకొని వచ్చిన ఈయన పూరీ వద్దు, శారీ కట్టుకో, గుడికి వెళ్దాము అన్నాడు. ఇంకేముంది, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా అప్పటి వరకు నన్ను అంటి పెట్టుకున్న నా నిద్ర మబ్బు, నా ఒంటిలో ఉన్న నా బద్ధకం ఎటెగిరిపోయావో తెలియదు కానీ అరగంటలో 2 పిల్లలు నేను అయితే రెడీ అయ్యాము. ఇంకేముంది, దర్వేష్పురం బయలుదేరాము. సండే కదా, జనం చాలామంది ఉంటారేమో, పాపతో ఇబ్బంది అవుతుందేమో అనుకుంటూనే వెళ్ళాము. వాస్తవానికి జనం ఏం లేరు. దర్శనానికి కూడా పెద్ద టైం ఏం పట్టలేదు. లోపలికి వెళ్ళబోతుండగా అర్చనకి టికెట్ తీసుకోవాలి అని చెప్పగానే అర్చన టికెట్ కోసం మళ్ళీ 2 అడుగులు వెనక్కి వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చి లైన్లో నిల్చున్నాము. అర్చన చేయించుకునే వాళ్ళకి లైన్ వేరుగా ఉంది, ఫ్రీ దర్శనానికి కూడా లైన్ వేరుగా ఉన్నది. ఫ్రీ దర్శనం లైన్లో జనం ఎక్కువ లేరు, అర్చన లైన్లో కూడా జనం ఎక్కువేం లేరు. ఇంకేముంది, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ముందు విఘ్నేశ్వరిని దర్శించుకొని మళ్ళా యథావిధిగా లైన్లో నిల్చున్నాము. అర్చన లైన్ ఎక్కువగా లేకపోయినా మా ముందున్న వాళ్ళు మాత్రం పూజ చాలాసేపు చేయించుకున్నారండి. వాళ్ళది అయిపోయిన వెంటనే మాది వెంటనే ఒక 5 నిమిషాలలో పూర్తి చేసేశారు. ఇంకేముంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వచ్చాము. అక్కడ నాగదేవతని దర్శించుకొని శివయ్యని మొక్కుకొని పసుపు కుంకుమని తీసుకొని కాసేపు గుళ్ళో కూర్చోవాలన్నట్టుగా కూర్చున్నాము. కొబ్బరికాయ కోసము మా బుడ్డది పడుతున్న పాటలు అవి. ప్రసాదం తిన్నాక మళ్ళీ లేచి ఇంకా వెళ్ళిపోదామన్నట్టుగా వెళ్తుంటే దారిలో అమ్మవారికి పెట్టిన చీరలు కనిపించాయి. గుడి లోపల నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పులిహోర లడ్డు తీసుకొని మళ్ళీ రోడ్ క్రాస్ చేసి అమ్మవారి గుడికి ఎదురుగానే పరశురాముడి గుడి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి పరశురాముని దర్శించుకొని బయలుదేరదామనగా అక్కడ ఒక పెద్ద ఆవిడ కళ్ళు తీసుకోండి అని అంటుంది. ఇదేంటి, ఇక్కడ కళ్ళు తాగుతారా అని అనుకున్నాను. కానీ వాస్తవానికి మనం తాగడానికి కాదండి, పరశురాముడికి ఆరబోయడానికి. కాకపోతే మేము తీసుకోలేదు. ఇంతే, దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము.